చూడండి కొన్నిసార్లు రావడం లేట్ అవచ్చేమో గానీ రావడం మాత్రం పక్కా. రికార్డు బ్రేక్, హరిహర వీరమలతో రికార్డు బ్రేక్. ఇప్పుడేం చేస్తాడు మీ హీరో? విల్ హి గివ్ అప్? ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. గాయపడిన సింహం నుంచి వచ్చే శ్వాస కర్చన కన్నా భయంకరంగా ఉంటుంది. ఇది నేను రాసే చరిత్ర. సింహాసనమా? ఈ భూమి మీద ఉన్నది ఒక్కటే కోహినూర్. ఆ అందానికి ఆ పేస్ కార్డుకు మనం ఇచ్చే వాల్యూ ఎంత అండి అది? ఏం చెప్పావు బావా? దాన్ని కొట్టి తీసుకురావడానికి తిరుగులేని రామబాణం కావాలి. నువ్వు రాముడివి, నేను రామదాసుని. ఇప్పటిదాకా మేకలను తినే పులిని చూస్తుంటారు. పులికి ఆకలి మీద ఉంది, కరెక్ట్ మేక దొరికింది. ఇప్పుడు పులుల్ని వేటాడే బెబ్బుల్ని చూస్తారు. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. అన్న ఫైటింగ్స్ మామూలు కాదన్న, ఒక రేంజ్ లో ఉండే. అసలు సర్దుకోలేకపోతున్నాను, సాయం చేస్తావా? నేను రావాలని చాలా మంది దేవుడికి దండం పెట్టుకుంటా ఉంటారు. సర్వే జనా సుఖినో భవంతు. కానీ నేను రాకూడదని మీరు చూస్తున్నారు. వినాలి, వీరములు చెప్పింది వినాలి. ఏం చెప్పావు బావా? అప్పు చేశానే సరే నీ గుడి కట్టిస్తాను బావా. ఇప్పుడు వస్తాడు, రప్ప రప్పలు ఆడిస్తాడు అన్న. రప్ప రప్ప అర్థమైందిరా. అమ్మ పడవ హిందూ దేశం మీద ఆ యాక్షన్ సీక్వెన్స్ ఏంటి, ఆ ఫైట్లు ఏంటి, అద్భుతం అన్నమాట. ఏ ఒక్కడైనా అంటే వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఖచ్చితంగా అన్నయ్యకి ఫ్యాన్స్ అవుతారు ఈ సినిమాతో. మిత్రమైన మన జంట గర్వంగా ఎగరాలి. ప్రకృతికి ఇంకో ధర్మం ఉంది. మళ్ళీ వేస్తాడు. నాకేం కనపట్టలేదు, నాకేం కనపట్టలేదు. ఇది క్రూర మృగాలు తిరిగే చోటు. ఒకే ఒక్క సినిమా, హరిహర వీరమల్లు. ఆ స్వాట్ తిప్పడం కానీ మామూలుగా చేయలేదు. విజువల్స్ బల్లాలు వస్తుంటే ఈయన కర్ర తిప్పుకుంటూ ఉంటాడు కదా, ఎక్సలెంట్ అసలు. మీరు విజువల్స్ చూసిన వాళ్ళకి అర్థమవుతుంది, చాలా బాగుంది, ఎక్స్ట్రాడినరీ. పొలిటికల్ గా టచ్ ఇస్తూనే ఒక హిస్టారికల్ డ్రామాని చాలా బాగా చూపించారు. దీంతో చరిత్ర సృష్టిస్తున్నాం ఓజితో. ఇక అంతే. అది ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కిందున్న గంటని టంగ్ అని కొట్టండి.